ఓపెన్ చేసిరా ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్. లైక్ చేసిన తర్వాత వీడియో చూడుర్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. లేచిరా లేవలేదా? ఇవాళ అయితే సండే కదా, నేనైతే పొద్దున్నే లేచిన. ఎందుకంటే సండే రోజు ఫుల్ పనులు ఉంటాయి. అవి ఏమేమి పనులు నేనైతే మీకు బ్లాగ్ రూపంలో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కటి అందరు బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తీయాలి. బ్లాగ్స్ కోసమే పొద్దున్నే లేచిన 5 గంటలకే. 5 గంటలకు లేచేసరికి కొంచెం చీకటి ఉంది. అటు ఇటు పోయి వచ్చేసరికి ఇంకా కొంచెం వెలుతురు అయింది. అందుకోసమనే వీడియో తీస్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మనకి ఇవాళ అయితే సండే కాబట్టి పొద్దున్నే లేచిన ఏమేమి పనులు చేస్తానో నేను మీకు అన్నీ చూపిస్తాను. పొద్దున్నే మన వెదర్, ఇంకా పువ్వులు ఇంకా మొత్తం విచ్చుకోలేదు. ఇప్పుడిప్పుడే పూస్తాను, చూసిరా. మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు. ఇంకా కొంచెం అయితే తెరుచుకుంటే ఇంకా వ్యూ చూడండి. ఇంకెవ్వరు ఇవ్వలేదు, ఈ వాడ ఎవ్వరు లేవలే, మేమే లేచినాం ముందుగా. అయితే మేము బయటనే వండుకున్నాము. నైటు ఫుల్ చల్లగా వచ్చింది. అమ్మో, ఆల్రెడీ మళ్ళీ కోల్డ్ కూడా అయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దెబ్బకే లోపలికి వెళ్ళారు, అంటే పొద్దున్నే లేచి లోపలికి వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఇక 2 చెద్దలు కప్పుకొని అయితే సపడేకున్నా. నేనే బయట పడుకుందాం హోమ్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అని అనుకున్నాం, కానీ ఘోరంగా చలిపెట్టింది. మళ్ళీ లోపలికి అయితే వేరిపోరు అలా, అంటే తెల్లారంగానే వేరులే. వాళ్ళని చూపిస్తా. ఒకటే దాంట్లో వండుకున్నారు ఇక మొత్తం. ఇట్లా చెత్త రూమ్. ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇక. ఫస్ట్ అయితే బెడ్షీట్లు అన్నీ తీయాలి. మేమైతే ఇక బయట వండుకుంటే ఏదో ఫీల్ ఉంటా అనుకున్నాం, కానీ ఫుల్ చలి పెట్టింది. దోమల బిల్ల పెట్టుకొని మరి వండుకున్నాం. ఇవాళ సండే కాబట్టి మెట్లు ఖచ్చితంగా ఊడవాలి. ప్రతి సండే మెట్లు ఊడ్చి తుడవాలన్నట్టు, కడగాలి. మా పక్క రూమ్ వాళ్ళు 1 వారం, మేము 1 వారం, అట్లా రొటేషనల్గా అయిపోతూనే ఉంటుంది. ఇంకా సండే అత్త అసలు ఫుల్ పనులు. ఫస్ట్ మెట్ల కాడికే రావాలి. 1 వారం వాళ్ళు ఉడిచిరంటే ఇక నెక్స్ట్ వారం మేమే అన్నట్టు ఫస్టే రూల్ పెట్టుకుంటాం, ఈ వారం మీరని. మెట్ల కాడికి వచ్చిన తర్వాత నేను అంతా తుడిచి కడగాలి. ఇక్కడ ఫర్నిచర్ పెట్టి దానివల్ల మాకు అసలు ఏం పని సరిగ్గా కావట్లేదు. ఇవాళ ఫస్ట్ చేసేది బట్టలు. ఫుల్ బట్టలు అయిపోయినాయి. నిన్ననే విండుదాం అనుకున్నాం, కానీ ఇక నిన్న నైట్ అయిపోయింది. నిన్న మళ్ళీ మార్కెట్ కూడా, అందుకే విండలేదు. మేమైతే ముగ్గురం, అంటే ఒక్కరైనా వింటారు, ఎవరిది ఖాళీ ఉంటే వాళ్ళు వింటారు. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ వేయాలి. ఇక్కడ స్మూత్గా ఉంటుంది, ఆడైతే బండకేసి చంపచ్చు. మన సామాన్లు అయిపోయినాయి కదా, బాటిల్లో సరఫ్ పోసినామని. ఇదే మన సరఫ్. అంతకుముందు ప్యాకెట్ ఉంటే కొంచెం ఎక్కువ జినుగుతుండే, ఒక్కొక్కసారి తక్కువ జినుగుతుండే. అసలు ఫుల్గా సరఫ్ అంతా వేస్ట్ అవుతుండే. ఇప్పుడైతే బాటిల్ కాబట్టి మంచిగా ఏం కాదు, మంచిగా అనిపించింది మాకైతే. ఎందుకంటే మనం క్యాప్ ఓపెన్ చేస్తేనే కింద పడుతుంది, నార్మల్గా అయితే కింద పడదు కదా. ఆ ప్యాకెట్ అయితే వామ్మో, అటు ఇటు చినుగుడు, అటు ఇటు పోవుడు, సగం సర్ఫ్ కిందనే పోతుండే మాకైతే. అయితే మంచిగా బట్టలన్నీ నానబెట్టి ఇవన్నీ పనులు చేసే వరకు అవి నానిపోతాయని ఫస్ట్ అయితే ఆకులు ఊడుస్తున్నా. సండే కాబట్టి ఖచ్చితంగా రూల్ అన్నట్టు. నార్మల్ డేస్ రోజు మేము ఊడ్చినా ఉడవకుండా పట్టించుకోరు, కానీ సండే రోజు ఖచ్చితంగా ఊడవాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, అదంతా రూల్. మా ఓనర్ వాళ్ళు పైకి వచ్చి చూసిపోతారు, అంతటోళ్ళే వాళ్ళు. అయినా మేము వాళ్ళు చెప్పినా చెప్పకుండా మేము ఇంట్లో ఉన్నట్టే ఉంటాము. ఎందుకంటే మనం క్లీన్గా ఉంటేనే కదా మనకి హెల్త్ బాగుంటుంది. క్లీన్ అనేది మన కోసమే కదా, వేరే వాళ్ళ కోసమైతే ఏం కాదు కదా. అందుకే మేమైతే మంచిగా ఊడ్చుతాం, ముగ్గు పెడతాం. నేనైతే ముగ్గు పెడుతున్నాం. మాదైతే రాగి పిండి అయిపోయింది. ఇట్లా రాగి పిండితో వేస్తారు కదా, అది అయిపోయింది. నాకు బియ్యం పిండితో సరిగ్గా వేయరాదు, కానీ ఏదో అట్లా వేసేసిన. ఆ పిండి ఉంటే మంచిగా వేస్తుండే. ఇక దీంతో ఏం వేయరాదని ఏదో అందరేసే ముగ్గు వేసేసిన. అది ఉంటే మంచిగా డిజైన్స్ మంచిగా ఏదో ఒకటి వేసేద్దును. నాకు మంచిగా అనిపిస్తుంది ముగ్గు వేయడం. ఇంకా అట్లనే ముగ్గులో ఇట్లా పసుపు కుంకుమ పెడతారు కదా, అది మన ఆచారం కదా, హిందూ సాంప్రదాయం. అట్లనే ఇల్లు అయితే తుడిచిన. మా బర్రె మొక్కలు అయితే బయట నుంచి వచ్చి మళ్ళీ లోపల వండుకున్నాయి. అవి చూడుర్రి అక్కడ ఉన్నాయి. ఒక చేసి కాలేజ్ వండుకున్న ఫుల్ చల్లగా వచ్చింది అన్నట్టు నైట్. అట్లనే ఇక సర్ఫ్ వేసి కంఫర్ట్ వేసి మాప్ అయితే పెట్టేసిన. ఇల్లు కడుగుదామంటే ఈ సిటీలలో వాటర్ ఏడపోతే అసలు పోవడానికి ఉండదు. ఆ హోల్ పెట్టరు వాటర్ పోయే పైపు. అమ్మయ్య మాప్ పెట్టడం అయితే అయిపోయింది. బయటకు వచ్చి అయితే నేనైతే కడపకు పూజిస్తున్నా. కడపని పసుపు కుంకుమ బొట్టుతో పూజించడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన కాళ్ళతో చాలా బ్యాక్టీరియా వస్తుంది. మనకి ఏ డిసీజ్ అయినా కాళ్ళతోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడనే మనకి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా వరకు ఇక్కడనే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోవడానికి అవకాశం ఉంది. అందుకోసమని ఇవన్నీ పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాల వెనుక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ నేను ఒక వ్లాగ్లో షేర్ చేసిన చూడండి, ఓల్డ్ వ్లాగ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది.
చూడండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ముందైతే కొంచెం పసుపుతోనైతే పెట్టేసి నేనైతే ఒక ముగ్గేసిన. నాకు చాలా ఇష్టం ఇవన్నీ చేయడం కూడా. మంచిగా ఫ్రీగా ఉండి చేయాలనుకుంటే చేయొచ్చు. అంత హడావిడి అయితే నాకైతే అంత మంచిగా అనిపించదు. నార్మల్గా పొద్దున్నే లేచి అవన్నీ చేయడం అంటే నాకు కూడా ఇష్టం. పొద్దున్న ఇవాళ 5కి లేచిన అన్నట్టు లేచిన జుట్టు నా అవతారం అసలు నేను ఏం చూడలేదు. లేచిన వెంటనే వ్లాగ్సే చేసిన. ఇక ఇట్లా జుట్టు అయితే ఇక అట్లా వేసుకున్నాను అన్నట్టు. పెద్ద సాహసమే చేసిన. అదేంటిది చెప్పాలన్నా, ఇగో ఏప పుల్లలు తీసుకొని వచ్చిన. ఏప పుల్లకు సాహసం ఏంది అనుకుంటారు కదా. అక్కడ ఉంది కదా ఏప చెట్టు. ఈ బిల్డింగ్ నుంచి అటు దునికి కింది ఫ్లోర్కి పోయి అటు దునికి ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చిన. దిగొచ్చింది కానీ ఎక్కలేదు. ఇక అమ్మో ఇక నా పని అవుట్ అయింది అనుకున్నా. కానీ ఎంతైనా ఏపప్పులేలే, దీని టేస్ట్ వేరే. ఎంతమంది దోముతారు ఇట్లా. మేమైతే ఊర్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే ఇదే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తెంపుకోవాలి, ఏ పప్పులు ఇరవాలని. కానీ వీలైతే లేదు. ఇవాళ ఇరిసిన. మళ్ళీ ప్లేస్ ఇంకో ముచ్చట ఏంటంటే, నేను అటు గోడ దునుకుతున్నా, ఆంటీ డోర్ తెరిచింది. ఆమె లేసుడితో నన్ను చూసినట్టున్నది. నా ఏమన్నా అయితే నన్ను తిడతారేమో అని భయమైంది. తినగా వేమో తీయనుండు. తినగా తీయ అయితే ఆ వేప పుల్లను తెంపుకచ్చుడు తినడం అవంతా తోమడం వల్ల నాకైతే మస్తు అనిపించింది. ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఊర్లో మనం అంతా వేస్తాం కదా. ఈ బండకి చంపితే కూడా నాకైతే మా ఊరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరు ఊర్లో మంచిగా ఇట్లనే చంపుతూనే ఉంటారు బండకి. ఎందుకంటే స్మూత్ ఉన్న దగ్గర అసలు మురికే పోదు. ఇట్లా బండకే చంపుతూనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎవరికైనా. నాకైతే అట్లా ఎవరి గురించి ఏమో తెలియదు కానీ ఊర్లలో ఉంటేనైతే అట్లా అనిపించింది. ఇంకైతే మొత్తం మా ఊర్లో ఉన్న ఫీలింగే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. పొద్దున 5 o'clockకి లేచిన. 5కి లేచి కోసేపు పడుకున్నా. మళ్ళీ 5:10కి మళ్ళీ లేచిన. ఈ నిద్ర పడతలేదు అసలు. వ్లాగ్ తీయాలి, వ్లాగ్ పెట్టాలి. చాలా రోజులు అవుతుంది వ్లాగ్ పెట్టా. కానీ నాకు అదే టెన్షన్ ఉండే. అసలు ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా. ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి వ్యూస్ రాకపోయినా, అసలు దానికి లైక్స్ రాకపోయినా ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ ఉంటుంది అసలు. ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. ఇంత కష్టం ఉంటుంది యూట్యూబ్ వెనుక. పైనుంచి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. కామెంట్స్ పెట్టడానికి ఏం తెలుసు, అనుభవిస్తే తెలుస్తుంది. ఏ కష్టమైనా కష్టం లేని మనకు ఫలితం అస్సలే ఉండదు. ఇట్లుంటాయి అన్ని కష్టాలు. నేనైతే బట్టలు విన్న జాడేసిన అక్కడ వేసిన. ఇక ఫేస్ వాష్ చేసుకొని లోపలికి అయితే వచ్చిన. వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అయితే వంట చేసిరు. నేను బయట పని చేసిన కదా మొత్తం. వాళ్ళైతే ఇంట్లో లోపలైతే వంట చేసిరు. ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా చేస్తాం అన్నట్టు మొత్తం షేర్ చేసుకుంటాం పనులు. ఈ వంట కంప్లీట్ అయిన వరకు అయితే మా ఫ్రెండ్ ఒక ఆమె స్నానం చేసింది. తన ముస్లిం. ఇంకా దేవుడికి దీపం ముట్టిస్తా అనేసి అయితే చాలా రోజులు అవుతుంది రూమ్లో లేక, అందుకే ఫ్లవర్స్ తెంపింది. అప్పట్లోపు నేనైతే ఇంకా వాటర్ హీట్ చేసుకుంటాను, హీటర్ పెట్టుకుంటాను. ఇంకో ఫ్రెండ్ స్నానం చేసి తను రెడీ అవుతుంది. తను డ్యూటీకి వెళ్ళాలి. ఈమె కూడా డ్యూటీకి వెళ్ళడమే. తను ఒక ముస్లిం అయినప్పటికీ మన దేవుణ్ణి పూజించడం అంటే చాలా గ్రేట్ కదా. తను సబ్కా మాలిక్ ఏక్ హే అంటది. అందరు దేవుళ్ళు ఒకటే అని అంటది. చాలా బాగా ఉంటుంది మాతో కూడా. నేను రోజు లైవ్లో అల్లరి చేస్తుంది కదా తనే అన్నట్టు పర్వీన. దేవుడికైతే దీపం ముట్టించింది. మంచిగా బొట్టు పసుపు కుంకుమ అవన్నీ అయితే పెట్టింది. నాకైతే ఇవాళ మంచిగా అనిపించింది. ఎందుకంటే దేవుడి ఫోటోలు ఉంటే ఒక రకంగా ఉంటుంది భయం, లేకపోతే ఒక రకంగా ఉంటుంది. లేకపోతే ఏం కాదు, మనకేం అనిపించదు. ఉండి కూడా దీపం లేకుండా వట్టిగానే ఉంటుంది, అదొక టెన్షన్ ఉంటుంది అన్నట్టు. ఇంకా తనని అంటే నేను బయట పని అంతా చేస్తున్నా కదా, నేను స్నానం చేసే వరకు లేట్ అవుతుంది. అంటే తను డ్యూటీకి వెళ్ళే మనిషి కదా, పొద్దున్నే చేస్తుంది కదా. అక్కడ నేను ముట్టియాలా అని అడిగింది. ఎవరైతే దేవుడు అందరికి ఒకటే ముట్టించేసి అని చెప్పిన. మళ్ళీ నా స్వామికి ముట్టించినందుకైతే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఒక ముస్లిం అయి కూడా ముట్టించినందుకు. అదంతా అయిపోయిన తర్వాత ఇక నేనైతే మొత్తం బయట పని మొత్తం కంప్లీట్ అయినాకనే స్నానం చేద్దామని ఇక బట్టలు అప్పటిలోపు ఆరిపోయినాయి అన్నట్టు. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. మబ్బు అయితే ఫుల్గా చేసింది. అప్పట్లోపు ఇక బట్టలు అయితే ఆరేసిన. గాలి అయితే ఫుల్ వస్తుంది అసలు. ఆరేసినట్టు కిందనే పడుతున్నాయి. ఇక ఎట్లుంటుందో మాకు బట్టల క్లిప్పులు తెద్దాం అనుకుంటే ఊక మర్చిపోవడం అవుతుంది. ఫుల్ గాలి స్టార్ట్ అయింది. మరి ఎంతవరకు ఆరుతాయో ఏమో చూడాలి. ఇక అయితే బట్టల పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోతే నేనైతే ఇక అంతలోపు స్నానం చేసి అయితే వచ్చిన బట్టలు ఆరేసి. అట్లనే నా మల్లన్న స్వామికి అయితే మొక్కుకున్న. ఏం వరం ఇస్తాడో ఏందో తెలియదు కానీ దోశ కూడా వేస్తున్నా టిఫిన్. వామ్మ దోశ కూడా వేసుకుంటారా బ్యాచిలర్స్ అని అనుకునేరు. కాదు, మేము ప్రిపేర్ చేయలేదు దోశ బ్యాటర్. కింద అక్కుంటే ఇక జయక్క అందరికి తెలుసు కదా, ఎప్పటికి అన్నీ ఇస్తుంది మనకి. ఆ అక్క అయితే పంపింది అన్నట్టు నాకు. ఎట్లుంది మన దోశ? అయిపోయింది చేసిన. మంచిగా వచ్చినాయి. ఒక 3 వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఆకలినప్పుడు మళ్ళీ వేసుకుందామని తింటున్నా. అందరు టిఫిన్ చేసిరా. మాదైతే వాళ్ళ దోశ, అక్కిచ్చిన దోశ అన్నట్టు. ఓకేనా, ఇదండి మన వ్లాగ్. ఒక్క వ్లాగ్ కోసం ఎంత కష్టపడో అమ్మ. పొద్దున 5కి లేస్తే ఇప్పుడైతే 9 అయిపోతుంది. ఇంత టైం వరకు ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నా అన్నట్టు.
థ్యాంక్ యూ సో మచ్ అందరికి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే బ్లాగ్స్ తీయడం ఎంత కష్టం తెలుసా. అంత కష్టపడ్డానికైనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ చేయని వాళ్ళు లాస్ట్ వరకు చేయండి లైక్. ఈ వ్లాగ్ ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కామెంట్స్ అన్నిటికీ నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తున్నా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి.